మెదక్ జిల్లా చిల్ప్చేడ్ మండలంలో అంతారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు చేసిన శ్రీరామదూత ధర్మ రక్షక సైన్యం ఆధ్వర్యంలో సర్పంచులకు పాలకవర్గం సభ్యులకు పంచాయతీ సెక్రటరీ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం। ఈ కార్యక్రమంలో శ్రీరామదూత ధర్మ రక్షక సైన్యం సభ్యులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। అట్లానే మండల స్థాయిలో కూడా మరొక 2 అవార్డులు కూడా అందుకోవడం జరిగింది। థ్యాంక్ యూ। పాలకవర్గం మన గ్రామానికి అలాగే సెక్రటరీకి అలాగే అధికారులకు కూడా చాలా తోడ్పాటు అందించారు। ఇది చాలా శుభ సూచకం। అట్లానే ఈ రోజు నుంచి మీ పదవి అయిపోయిందని కాకుండా మరొక ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది అప్పటి వరకు కూడా మీరు మాకు అధికారులకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తారు। ఇవాళ పని చేసినామంటే ఒక 6 నెలల్లో పైసలు వచ్చినాయంటే అరే పైసలు వచ్చినాయి మిత్రుల మీద వాళ్ళేవు దానికి లాభం లేదు, అరే ఊరికి ఒక పని చేసినాం దీనికి వల్ల మనకు పైసలు వచ్చినాయి నన్ను నష్టమైతే కాలే కదా అనేటటువంటి ఉద్దేశంతో పని చేయడానికి ముందుకు వస్తాం ఎవరైనా కానీ। ఇవాళ పని చేస్తే నువ్వు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు కూడా పైసలు రాకపోతే చేయడానికి ఎవరు ముందుకు రారు, అది కరెక్ట్ కూడా కాదు। 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఇస్తే ఇవాళ పెట్టుబడి పెడితే నువ్వు అసలు ఇస్తే పెట్టిన మిత్తి కూడా కావు, ఆ పైసలు మేము తెచ్చిన మిత్తి కూడా కావు। అట్లా ఇట్లా కూడా కొన్ని పనులు చేయలేకపోయినా స్కూల్ ఒకటి, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, మనకు మొండితండ రోడ్ ఒకటి, అది బీటీ రోడ్ అంటే డాంబర్ రోడ్, ఇది ఒక్కటి అయిపోతే మన ఏది ఇది కూడా శాంక్షన్ పెట్టించిన హనుమాన్ల కాడికి వెళ్ళి జయరాం తండ దాకా కూడా శాంక్షన్ పెట్టించిన, ఇది ఒక్కటే అయిపోతే మనకు అన్ని పనులు అయిపోతాయి। ఊళ్ళో ఇక ఏమన్నా చిన్నగా వేరే సర్పంచ్ వస్తే ఇంకా చిన్న పనులు ఉంటాయి ఏమన్నా, ఆ చిన్న పనులు కూడా ఇంకా మనం నెక్స్ట్ కూడా వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా ఒక సమర్థవంతమైన సర్పంచ్ని ఎన్నుకొని గ్రామాన్ని ముందుండి నడిపించినటువంటి ఒక 100 మందికి నేను దగ్గరుండి ప్రత్యక్షంగా బ్యాంక్ లోన్లు ఇప్పించిన, ఇంకా వాళ్ళకి సెటిల్మెంట్లు మేనేజర్ దగ్గర కూర్చొని 50,000 కట్టేది ఉంటే 20,000 30,000 కట్టించి క్లోజ్ చేయించిన, అట్లా ఒక 100 మందికి నేను బ్యాంక్ లో ఉండి దగ్గరుండి లోన్లు వేయించిన। అది కూడా ఒక చెప్రాష్ లాగా పట్టుకొని వాళ్ళ ఫైల్ పట్టుకొని 4 బ్యాంకుల కాడికి తిరిగి ఎన్ఓసీలు తెచ్చి వాళ్ళకి లోన్లు అకౌంట్లో కొట్టించేదాకా నేను నిద్రపోలేదు। అటువంటి పనులు చేసిన ఆఫీసర్లను పట్టుకొని తిరిగిన, ఏ ఆఫీసర్ దగ్గరికి పోతే ఏమవుతుంది అనేది అట్లా ఆలోచన చేసుకుంటా ముందుకు పోయి ఇవాళ ఇన్ని పనులు చేసుకుంటూ వచ్చిన। మరి గ్రామంకు ఎంత చేసినా తక్కువనే, ఇంకా చేయాలి, ఇంకా కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి। ఇంకొకటి పెద్ద పని ఏముందంటే మన స్కూల్ కి బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్ సమస్య ఒకటి ఉన్నది। మన 100 మంది పిల్లలు ఉన్న బిల్డింగ్లకు 100 మంది పిల్లలు ఉన్న ఊళ్ళకి బిల్డింగ్ శాంక్షన్ వచ్చింది, మన దగ్గర 100 మంది స్ట్రెంత్ లేదు, 70 మంది ఉండే, ఇప్పుడు 60కి అయింది। ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా మన దగ్గర బిల్డింగ్ శాంక్షన్ వస్తుంది, ఆ బిల్డింగ్ ఒకటి చేయించుకుందాం। గ్రామ పంచాయతీ కూడా అయిపోయింది।